ఒక్క నిమిషం. ఓకే, ఇప్పుడు 62. ధ్యాయతో విషయాన్ పుంస ధ్యాయతో విషయాన్ పుంసా సంగస్తేషోపజాయతే సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ సంగాత్ సంజాయతే సంజ్ఞాయతే కామ కామాత్ క్రోధో విజాయతే. కామాత్ క్రోధో విజాయతే. విజాయతే. హరే కదా. కృష్ణ ప్రభుజీ. ఇంద్రియార్థములను గూర్చి ధ్యానించునప్పుడు వాని ఎడ మానవునికి ఆసక్తి కలుగును. అట్టి ఆసక్తి నుండి కామము జన్మించును. కామము నుండి క్రోధము ఉద్భవించును. భాష్యము. కృష్ణ చైతన్యము లేనివాడు ఇంద్రియార్థములను గూర్చి చింతించుచున్నప్పుడు భౌతిక వాంఛలచే ప్రభావితుడగును. వాస్తవమునకు ఇంద్రియములకు మంచి కార్యక్రములు ఎల్లవేళలా అవసరము. శ్రీకృష్ణ భగవాన్ని ప్రేమ యొక్క సేవయందు వాటిని వినియోగించినచో అవి భౌతిక వస్తు సేవలో తప్పక కొనదలచను. ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియార్థ ప్రభావమునకు లోనగుదురు. అట్టి ఎడ స్వర్గలోకములందలి దేవతల గురించి వేరుగా చెప్పనవసరం లేదు. భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యము స్వీకరించుట ఒకటే మార్గము. పరమశివుడు గాఢముగా ధ్యానమగుడై ఉండగా పార్వతీదేవి ఇంద్రియ భోగము కొరకే అతన్ని చలింపజేసెను. అందుకు అతడు అంగీకరించుట కార్తికేయుడు జన్మించుట సంభవించును. శ్రీకృష్ణ భగవానుని భక్తుడై నా హరిదాసు ఠాకూర్ను కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు గురి చేయుట యత్నించను. కాని యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల అచంచలమైన భక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు కాగలిగను. పూర్వపు శ్లోక భాష్యంలో శ్రీయమునాదార్యులచే చెప్పబడినట్లుగా భగవానుని సహచర్యమున కలుగు ఆధ్యాత్మిక అనుభూతి యొక్క దివ్య రహస్వాదమున కారణమున శుద్ధ భక్తుడు సర్వ విధములైన ఇంద్రియ భోగములను త్యజించును. భక్తుల విజయ రహస్యమిదియే కనుక కృష్ణ చైతన్యం నందు నెలకొన్న వారు కృత్రిమ మార్గములు చే ఇంద్రియములను అణుచుటలో ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి పరాజయమునే పొంది తీరుదురు. ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేశ మాత్ర చింత అయినను కోరికలకు తృప్తి పరుచుకొనుటకే అతన్ని ప్రేరేపించును. సో ఇక్కడ ఇంద్రియార్థులను ధ్యానం చేసినప్పుడు దాని మీద ఆసక్తి పెరుగుతుంది. ఆ ఆసక్తి నుంచి కామం నుంచి క్రోధం. సో ఇక్కడ ప్రభుపాదుల వారు అంటున్నారు, మనము కృష్ణ చైతన్యంలో లేకపోతే ఇంద్రియార్థుల మీద ధ్యానం చేస్తారు. సో కాబట్టి ఈ ఆసక్తి నుంచి బయటపడాలంటే ఇంద్రియార్థముల మీద ధ్యానం చేయకూడదు. సో అవి తాత్కాలికము, ఇంద్రియార్థములు అదొక భ్రమ అని మనము ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో అప్పుడే మనము వీటి నుంచి దూరంగా ఉండగలుగుతాం. సో ప్రభుపాదుల వారు అంటున్నారు, భౌతిక జగత్తులో బ్రహ్మ రుద్రాదులతో సహా అందరూ ఇంద్రియార్థ ప్రభావానికి లోనవుతారని చెప్తున్నారు. సో ఇక్కడ ఉదాహరణకి పరమశివుడి గురించి చెప్తున్నారు. సో ఈ బంధముల నుంచి బయటపడడానికి కృష్ణ చైతన్యాన్ని స్వీకరించాలని చెప్తున్నారు. సో ఎవరైతే భగవంతుడి సేవలో నిమగ్నం అవుతారో విషయ వినివర్తంతే నిరాహారస్తుజైన రసవర్షం రసోపిస్తే పదం దృష్టిలో నివర్తితాయి. వారు ఈ ఇంద్రియ భోగం నుంచి దూరం అవ్వచ్చు. సో కాబట్టి మనం కృష్ణ చైతన్యంలో ఎంతగా నిమగ్నం అవుతే
అంతగా మనం ఈ ఇంద్రియ భోగాల నుంచి బయటపడవచ్చు. కృష్ణుడు మన ఇంద్రియాలని నియంత్రణ చేస్తున్నారు కాబట్టి మనము దీని నుంచి బయటపడవచ్చు. సో కానీ ఎవరైతే కృష్ణ చైతన్యంలో లేరో, ఎవరైతే తమ ఇంద్రియాలని కృష్ణుడి సేవలో నిమగ్నం చేయట్లేదో వారికి కష్టం. యా నెక్స్ట్, క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ ప్రతిభ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి ఆశ. యా అందరు ఇంకా చెప్పచ్చు. క్రోధాద్భవతి సమ్మోహ క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహ స్మృతి విభ్రమ సమ్మోహాత్ స్మృతి విభ్రమ ప్రతిభ్రంశాత్ బుద్ధినాశో స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశో ప్రణశ్యతి. బుద్ధినాశో ప్రణశ్యతి. చదవండి. హరే కృష్ణ గురుగారు. అనువాదం. క్రోధం వలన అధిక మోహం కలుగును. అధికమైన మోహము వలన స్మృతి భ్రాంతికి గురియగును. స్మృతి భ్రాంతిచే బుద్ధి నశించును. బుద్ధి నశించినప్పుడు మానవుడు తిరిగి సంసార సాగరమున పడిపోవును. భాష్యం. శ్రీల రూప గోస్వామి మనకు ఈ క్రింది ఉపదేశమును అందించిరి. ప్రాపంచికతయా బుద్ధ్యా హరి సంబంధి వస్తునః ముముక్షుభిః పరిత్యాగో వైరాగ్యం ఫల్గు కథ్యతే. కృష్ణ చైతన్యం నందు పురోభివృద్ధిని సాధించినప్పుడు ప్రతిదియు భగవత్ సేవ యందు వినియోగపడునను విషయమును మానవుడు ఎరుగగలడు. కృష్ణ చైతన్య విజ్ఞానం లోపించిన కొందరు కృత్రిమముగా విషయ వస్తువులను త్యజించుటకు ప్రయత్నింతురు. తత్ఫలితముగా భౌతిక బంధముల నుండి వారు విముక్తిని కోరుకున్నను వైరాగ్యం నందు పరిపూర్ణ స్థితిని మాత్రం పొందజాలరు. వారి వైరాగ్యము ఫల్గు అనగా అప్రధానమైనది అనబడును. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఏ విధముగా ప్రతి దానిని శ్రీకృష్ణుని సేవ యందు వినియోగింపవలెనో ఎరిగియుండును. కనుకనే అతడు భౌతిక చైతన్యం నాకు ఎన్నడూ బలి కాజాలడు. ఉదాహరణకు భగవానుడు లేక పరమ సత్యము నిరాకారుడు అయినందున భుజింపబడని భావించి నిరాకారవాది రుచికరమైనట్టి ఆహార పదార్థములను త్యజించుటకు యత్నించును. కానీ భక్తుడైన వాడు శ్రీకృష్ణుడు పరమ భోక్తయనియు మరియు భక్తితో అర్పించిన దానినంతటిని ఆరగించుననియు ఎరుగును. కనుక రుచికరమైన ఆహార పదార్థములను తొలుత భగవానునికి అర్పించి పిదప ప్రసాదముగా పిలువబడు ఉచ్చిష్టమును అతడు గ్రహించును. ఆ విధముగా ప్రతిదీ ఆధ్యాత్మిక మగుట చేత భక్తునికి పతన భయం ఉండదు. భక్తుడు ప్రసాదంను భక్తితో అనగా కృష్ణ చైతన్యంతో స్వీకరింపగా అభక్తుడైన వాడు దానిని భౌతికమైనదని భావించి వర్జించును. కనుకనే నిరాకారవాదులు తమ కృత్రిమ వైరాగ్యం వలన జీవితానందంను అనుభవింపజాలరు. ఈ కారణం చేతనే స్వల్పమైన మానసిక సంక్షోభం కూడా అతనిని మరలా భౌతిక జీవితమును కోపం నందే పడవేయును. భక్తియుక్త సేవను ఆశ్రయింప నందున వారు ముక్తి నొందు స్థితికి ఎదిగినను అట్టి వారి తిరిగి పతనం నొందురని తెలుపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఫస్ట్ భౌతిక వస్తువుల మీద మనసు ధ్యానం చేస్తే ఆసక్తి వస్తుంది. తర్వాత ఆసక్తి నుంచి కామం నుంచి క్రోధం. సో ఈ విధంగా మనము క్రోధం వచ్చాక మోహంలో పడిపోతాం. మరియు ఆ మోహం నుంచి స్మృతి భ్రాంతికి గురి అవుతుంది. స్మృతి భ్రాంతి నుంచి బుద్ధి నశిస్తుంది. తర్వాత వారికి అర్థం కాదు ఏది మంచి ఏది చెడు అని. సో ఇక్కడ ఈ భాషల్లో చెప్తున్నట్టు ప్రతిది కూడా భగవంతుడి సేవలో వినియోగించవచ్చు
అది భగవంతుడికి ఏ విధంగా సేవ చేయాలో తెలుసుకున్నప్పుడు. సో అయితే ఆ, ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో వారు ఆహారాన్ని త్యజిస్తారు, కానీ భక్తుడు అది భగవంతుడికి అర్పించి తను స్వీకరిస్తాడు. సో కాబట్టి ఆధ్యాత్మికగా భగవంతుడు సేవ చేస్తున్నాడు కాబట్టి భక్తుడికి పతనము భయం ఉండదు. సో ఎందుకంటే అన్ని భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాడు కాబట్టి. సో యా సో కానీ భక్తులు భగవంతుడి సేవలో నిమగ్నం అవుతారు కాబట్టి వారికి ఏ రకమైన భయము ఉండదని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, రాగద్వేష విముక్తైషు చెప్పండి. రాగద్వే విషయానింద్రియైశ్చరన్ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ఆత్మవశైర్విధేయాత్మా ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదమధిగచ్చతి. Hmm. చదవండి ఎవరైనా. హరే కృష్ణ అండి. అనువాదం. కానీ సమస్త రాగద్వేషముల నుండి విముక్తి నొందిన వాడును మరియు నియమ నిబంధనను అనుసరించి వర్తించుట ద్వారా ఇంద్రియములను నిగ్రహింపగలిగిన వాడును అగు మానవుడు భగవానుని సంపూర్ణ కృపను పొందగలుగును. కొంచెం పైకి. భాష్యం. కృత్రిమమైన విధానములచే ఇంద్రియములను బాహ్యముగా నియంత్రించినను వానిని భగవానుని దివ్య ప్రేమయుక్త సేవయందు నెలకొల్పనిచ్చో పతనం తప్పదని ఇదివరకే వివరింపబడినది. కృష్ణ చైతన్యం నందు సంపూర్ణంగా నెలకొనినట్టి వ్యక్తి బాహ్యంనకు భోగానుభవ స్థితిలో ఉన్నట్లుగా కనబడినను తాను కృష్ణ చైతన్యం కలిగి ఉండుట చేత ఇంద్రియ భోగ కర్మల ఎడల ఆసక్తి లేని వాడై యుండును. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణుని తృప్తి పరుచుటను తప్ప మరి దేనిని వాంఛింపడు. కనుకనే అతడు సమస్త రాగద్వేషములకు అతీతుడయ్యుండును. శ్రీకృష్ణుని కోరినచో సామాన్య దృష్టికి వాంఛనీయము కాని కార్యంను కూడా భక్తుడు చేయును. అట్లే శ్రీకృష్ణుడు కోరనిచో అతడు సామాన్య పరిస్థితుల్లో తన తృప్తి కొరకై వనరించు కర్మను కూడా చేయకుండును. అతడు కేవలం శ్రీకృష్ణుని ఆదేశం అనుసరించియే వర్తించుచుండును. కనుక దేనినైనా చేయుట లేక చేయకపోవుట అనేది రెండు విషయములు ఆ భక్తుని అధీనంలోనే ఉండును. భక్తుని ఇట్టి చైతన్యం కేవలం భగవానుని అవ్యాజ కృప మాత్రమే. భోగానుభవ స్థితి యందు ఉన్నప్పటికీ భక్తుడు ఈ చైతన్యంను పొందగలడు. హరే కృష్ణ అండి. హరే కృష్ణ. సో రాగద్వేషముక్తేషు విషయానింద్రియైశ్చరన్ ఆత్మశరీర ప్రసాదం అధిగచ్చతి. సో రాగద్వేషముల నుంచి విముక్తి పొంది మరియు నియమ నిబంధనల్ని పాటించడం ఇది చాలా ముఖ్యం. అప్పుడు మనం భగవంతుడి యొక్క కృపని పొందవచ్చు. సో లేకపోతే మనము భగవంతుని కృపను పొందలేమని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో
మనం కృత్రిమంగా ఇంద్రియాలని నియంత్రణ చేయలేమని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే భగవంతుడి సేవలో నిమగ్నం అయినప్పుడే ఇంద్రియాలు నియంత్రణలోకి వస్తాయి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు కృష్ణుని ఎలా సంతృప్తిపరచాలి దాని గురించి ఆలోచిస్తారు. లేకపోతే కష్టం. రాగద్వేషాలకి అతీతుడుగా ఉండాలి. సో ఈ రాగద్వేషానికి అతీతుడుగా ఉండడానికి మనం కృష్ణ భావనలో ఉండాలి, లేకపోతే కష్టం. ఈ భౌతిక జగత్తులో కొందరికి రాగము, కొందరికి ద్వేషము ఇవన్నీ ఉంటాయి. సో రాగము అంటే ఆసక్తి, ద్వేషము అంటే ద్వేషించడం. సో ఈ రెండిటికి దూరంగా ఉండాలి అంటే మన భగవంతుడి మీద ఆసక్తిని పెంచుకోవాలి. అప్పుడు మనలో మంచి గుణాలు వస్తాయి. భౌతిక విషయాల మీద ఆసక్తి ఉండదు. అలానే మనకు శత్రువుల మీద ద్వేషము ఇవన్నీ ఉండవు. సో కాబట్టి వీటి నుంచి దూరం కావడానికి కేవలం భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాలి. అదే మనం చేయాల్సిన సేవ. నెక్స్ట్, ప్రసాదే సర్వ దుఃఖానాం ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధి పర్యావసిద్వతిష్టతే. బుద్ధి పర్యవతిష్టతే. ప్లీజ్ ఎవరైనా చదవండి. హరే కృష్ణ. ఈ విధముగా కృష్ణ చైతన్యం నందు సంతృప్తి చెందిన వానికి భౌతిక జీవితంనకు సంబంధించిన త్రివిధ తాపములు కలగవు. అట్టి సంతృప్తితో కూడిన చైతన్యం కలిగిన మానవుని బుద్ధి శీఘ్రమే సుస్థిరమగును. హరే కృష్ణ. సో కృష్ణ చైతన్యంలో మనము సంతృప్తిని పొందితే ఈ త్రివిధ తాపాల నుంచి దూరంగా ఉండవచ్చు. సో యాక్చువల్గా త్రివిధ తాపాలు అంటే సత్వగుణం. యాక్చువల్గా 3 రకాల కష్టాలు: ఆధ్యాత్మిక క్లేశము, ఆది భౌతిక క్లేశము, ఆది దైవిక క్లేశం. సో మన శరీరానికి, మనసుకు కలిగే కష్టాలు, వేరే వాళ్ళకి వల్ల కలిగే కష్టాలు, ప్రకృతి వల్ల కలిగే కష్టాలు, ఈ మూడింటి నుంచి మనం దూరంగా ఉండవచ్చు భగవంతుడి కృపని పొందుతే. సో ఇలా మనము సంతృప్తితో భగవంతుడి సేవ చేస్తే మన బుద్ధి శీఘ్రమే స్థిరంగా ఉంటుంది, ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో మనము బుద్ధి స్థిరంగా ఉండాలంటే భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండాలి. అప్పుడే బుద్ధి స్థిరంగా ఉంటుంది, లేకపోతే బుద్ధి భ్రష్టుపడిపోతుంది. నెక్స్ట్, నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నాచయుక్తస్య భావన నచాయుక్తస్య భావన నచ భావయత శాంతి నచా భావయుత శాంతి అశాంతస్య కుతః సుఖం రసాస్తస్య కుతః సుఖం. అశాంతస్య కుతః సుఖం. ఎవరైనా చదవని వారు ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ ప్రభు.
భగవానునితో సంబంధమును పొందినవాడు కృష్ణ చైతన్యము లేని వానికి విశుద్ధ బుద్ధిని గాని స్థిరమైన మనస్సును గాని కలిగి ఉండజాలడు. అవి లేనిదే శాంతిని పొందుటకు అవకాశము లేదు. ఇక శాంతి లేనిదే సుఖమెట్లు కలుగును? హరే కృష్ణ ప్రభు. భాష్యం కూడా మానవుడు కృష్ణ చైతన్యమునందు నెలకొనిదే శాంతిని పొందుటకు అవకాశమే లేదు. శ్రీకృష్ణుడే సకల యజ్ఞములకును తపస్సులకును ఫలభోక్తయనియు అతడే సకల సృష్టులకు ప్రభువనియు అతడే సకల జీవులకు నిజమైన మిత్రుడనియు మానవుడు మానవుడు కృష్ణ అవగతము మానవుడు అవగతము చేసి కొనినప్పుడే నిజమైన శాంతిని పొందగలడని భగవద్గీత 5.29 యందు వివరింపబడినది. కనుకనే మానవుడు కృష్ణ చైతన్యవంతుడు కానిచో అతని మనస్సునకు పరమ లక్ష్యము లభింపదు. పరమ లక్ష్యము లేనందునే మనస్సు చంచలమగును. శ్రీకృష్ణుడే సర్వులకు మరియు సమస్తమునకు భోక్త ప్రభువు మిత్రుడను ఎరిగినప్పుడే మానవుడు స్థిరమైన మనస్సుతో శాంతిని పొందగలడు. కనుక శ్రీకృష్ణునితో శాంతిని ఆధ్యాత్మిక పురోగతిని సాధించుచున్నట్లు పైకి కనబడుచున్నను వాస్తవమునకు అశాంతితో ఎల్లప్పుడూ ఆందోళన చెందుచుండును. కృష్ణ చైతన్యము అనున్నది సహజముగా వ్యక్తమయ్యే దివ్యమైన శాంతి స్థితి. అట్టి దివ్య స్థితి శ్రీకృష్ణునితో గల దివ్య సంబంధముతోనే ప్రాప్తమగును. హరే కృష్ణ. సో భగవంతుడితో సంబంధం ఉంటే ఇప్పుడు విశుద్ధమైన బుద్ధి, స్థిరమైన మనసు ఉంటుంది. సో అది లేనిదే శాంతి ఎట్లా మనకు దొరుకుతుంది, శాంతి లేనిదే సుఖం ఎట్లా వస్తుందని చెప్తున్నారు. సో స్థిరమైన బుద్ధి, స్థిరమైన మనసు ఉండడానికి మన కృష్ణ చైతన్యంలో ఉండాలి. అప్పుడే శాంతి మరియు సుఖం. సో భగవంతుడే సర్వ యజ్ఞాలకి భోక్త, సర్వలోకాలకి మహేశ్వరుడు. ఇది మనము గ్రహించినప్పుడు మనము శాంతితో ఉండగలుగుతాం. ఎందుకంటే భగవంతుడి నాకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తాడు, అతనే సర్వలోకాలకు మహేశ్వరుడు కాబట్టి నా రక్షణ చేస్తాడు అనే విశ్వాసము ఉంటుంది. కాబట్టి అప్పుడు మనం శాంతిని పొందవచ్చు. సో కాబట్టి మనము భగవంతుడి సేవలో నిమగ్నమై ఉండడం వల్ల బుద్ధి, మనసు, శాంతి అన్నీ కూడా పొందవచ్చు, ఆనందం. కానీ భగవంతుడి సేవ చేయకపోతే ఏం జరుగుతుంది? బుద్ధి శక్తివంతంగా అవ్వదు, మనసు నిర్మలంగా ఉండదు, శాంతి ఇవన్నీ పొందలేము. సో కాబట్టి మనము ఎంత ఎక్కువగా భగవంతుడి సేవలో నిమగ్నం అవుతే అంత తొందరగా భగవంతుడి కృపని పొందవచ్చు. ఓకే. హరే కృష్ణ, హరే కృష్ణ.